హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు జేఎమ్స్ కిచెన్ వరల్డ్. ఈరోజు మన ఛానల్‌లో సింపుల్‌గా అయిపోయే కుక్కర్ బిర్యానీ రెసిపీనైతే పోస్ట్ చేస్తున్నానండి. చాలా సింపుల్‌గా అయిపోతుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్‌ని తీసుకున్నానండి. లెగ్ పీసెస్ తీసుకున్నాను. ఒకసారి బాగా కడిగి ఇలా ఘాట్లు పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లోకి ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్. ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అలాగే కొంచెం పసుపు, ఒక స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోండి. అలాగే కొంచెం చికెన్ మసాలా, కొంచెం గరం మసాలా కూడా వేసేసుకొని, మీ టేస్ట్‌కి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, ఒకసారి డ్రై మసాలాస్ అన్నీ ఫస్ట్ వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఒకసారి చికెన్ బాగా కలుపుకున్న తర్వాత నేనిక్కడ పుదీనా, కొత్తిమీర పేస్ట్ వేసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే మీరు డైరెక్ట్‌గా అయినా పుదీనా, కొత్తిమీర వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకుంటే సరిపోతుంది. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి హాఫ్ కేజీ చికెన్‌కి నేను ఒక 10 రూపీస్ కర్డ్ ప్యాకెట్ బయట దొరుకుతుంది కదా మార్కెట్‌లో, అది తీసుకున్నాను. అది సరిపోతుంది హాఫ్ కేజీ చికెన్‌కి. ఆ కర్డ్ కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చికెన్ మొత్తం. చికెన్ మొత్తంకి బాగా పట్టాలండి మసాలాస్. అలా బాగా కలుపుకున్న తర్వాత లెమన్ కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ ఇంకొకసారి బాగా కలిపి మూత పెట్టుకొని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 1 అవర్ పెట్టుకోండి. లేకపోతే ఇన్‌స్టెంట్‌గా అయినా చేసేసుకోవచ్చు. అలాగే ఒక 2 గ్లాసెస్ బియ్యంని కూడా తీసుకొని బాగా కడిగి కొన్ని వాటర్ పోసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు బిర్యానీకి కావాల్సిన మసాలాస్ అన్నీ కూడా పుదీనా, కొత్తిమీర, అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను. అలాగే మీడియం సైజ్ టమాటాని కూడా తీసుకున్నాను. ఇంకా బిర్యానీకి కావాల్సిన లవంగ, చెక్క, అల్లం, స్టార్ అవన్నీ మీ దగ్గర ఏవుంటే అవి వేసేసుకోవచ్చు. అలాగే ఇందాక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం కదా! ఇంకో హాఫ్ స్పూన్ ఇక్కడ నేను బిర్యానీలో వేస్తున్నాను కుక్కర్‌లోకి. మొత్తం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత బిర్యానీ మసాలాస్ అన్నీ వేసి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని కొంచెం పింకిష్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మరి కొంచెం ఒక 1 మినిట్ ఫ్రై చేయండి. అలాగే ఇప్పుడు అందులోకి టమాటా, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఇది. చూసారు కదా! కొంచెం టమాటా ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా! అది కూడా చికెన్ కూడా వేసేసుకోవాలి ఇందులోకి. చికెన్ కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇది మీరు రైస్ కుక్కర్‌లో అయినా చేసుకోవచ్చండి. రైస్ కుక్కర్‌లో బియ్యం ఆల్రెడీ కడిగి పెట్టేసుకొని, ఈ ఉడికిన చికెన్‌ని అందులోకి వేసేసుకోవడమే ఒక 5 మినిట్స్ తర్వాత. ఇప్పుడు ఈ చికెన్ 5 మినిట్స్ ఉడికించిన తర్వాత నేను రైస్ కుక్కర్‌లో చేయట్లేదు. కుక్కర్‌లో చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్‌కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అవి కూడా వేసుకొని వాటర్ ఉడికిన తర్వాత బియ్యం వేసుకొని ఒకసారి బాగా బాయిల్ అయ్యేటప్పుడు లెమన్ వేసుకొని కుక్కర్ పెట్టి 3 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. కుక్కర్ బిర్యానీ రెడీ అయిపోతుంది. చాలా జ్యూసీగా, టేస్టీగా చాలా బావుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో ఎలా వచ్చిందో మెన్షన్ చేయండి. మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జేమ్స్ కిచెన్ వరల్డ్. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.